నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బిఆర్ఎస్. బిఆర్ఎస్ అంటే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు సార్ అంటే, మన బిజినెస్ ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ చేసినట్లయితే, అది కస్టమర్కి నుంచి రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ, మన బిజినెస్ సప్లయర్స్కి పే చేసేటప్పుడు కానీ బ్యాంకుల ట్రాన్సాక్షన్స్ మాత్రం జరుగుతాయి. మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకునే స్టేట్మెంట్స్కి అండ్ రీకన్సిలేషన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఏ విధంగా అమౌంట్ మ్యాచ్ చేయాలో కూడా చూద్దాం. ఓకే. సో టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేశాను. క్రియేట్ కంపెనీ, ఈఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, ఇన్వెంటరీ నో, జిఎస్టీ నో, ఏమైనా నో పెట్టండి. నో నీడ్. వచ్చర్స్ డేట్లు మాత్రం మ్యాండేటరీగా మార్చుకోవాలి. ఓకే. ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి. డేట్ 1/4, ఆల్ట్ సి, క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్ 3 lakhs, మరొకటి క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్ 5 lakhs, యూనియన్ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్ నెక్స్ట్ 2/4, ఫర్నిచర్, నెక్స్ట్ డేట్ 2/4. ఓకే. నెక్స్ట్ డేట్ ఏం లేదు, నార్మల్గా ఇచ్చేయండి. పేమెంట్ అడ్వాన్స్ ఫర్ రెంట్, కరెంట్ అసెట్స్ ఉన్నాయి. అన్ని బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. మీ అకౌంట్ ఓపెన్, యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ క్రిటికస్, తర్వాత లోన్ టేకెన్, సిట్ 1/5, లోన్స్ అండ్ లైబిలిటీ, యూనియన్ బ్యాంక్, డేట్, తర్వాత పేమెంట్ 5, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సిండికేట్ బ్యాంక్, తర్వాత పేమెంట్ 1/6, ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ 25,000,
26 ఎంటర్. స్టార్ ప్రింటర్స్. తర్వాత కమిషన్ రిసీవ్ 26. సెవెన్. సిండికేట్ బ్యాంక్. 28. తర్వాత 219 బ్యాంక్ చార్జెస్. బ్యాంక్ చార్జెస్. యూనియన్ బ్యాంక్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. అవుతుంది. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్. యూనియన్ బ్యాంక్ టు సిండికేట్ బ్యాంక్. మనం చేసింది అన్ని చూడాలంటే ఆల్ట్ F2 ఇచ్చేసి డైలీ తీసేసామంటే అన్ని బ్యాంకులు ఇక్కడ. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ 51,500. డాష్బోర్డ్. రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్. బుక్స్. రిసిప్ట్ రిజిస్టర్ మంత్ వైజ్ గా. పేమెంట్ రిజిస్టర్ మంత్ వైజ్ గా. కంట్రోల్ రిజిస్టర్ మంత్ వైజ్ గా. ఇప్పుడు బ్యాంకింగ్ లోకి వెళ్ళాలి. బ్యాంకింగ్ లోకి వెళ్ళి ఇక్కడ రీకన్సిలేషన్ నుంచి రీకన్సిలేషన్ ఎలా చేయాలి అని చూస్తాం. టెస్ట్ వర్షన్ లో మార్చాడు. ఓకేనా. బ్యాంక్ రీకన్సిలేషన్ చూడండి. సిండికేట్ బ్యాంక్ మీద ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 20. చూడండి. సిండికేట్ మీద 3 ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ మీద 7 ఉన్నాయి. రీకన్సిలేషన్ చేయాలి. ఇక్కడ సపరేట్ గా చూపించేటివి 6.0లో కొంచెం చేంజెస్ చేసినట్టు. ఇక్కడ సపరేట్ గా కనిపించేటివి. ఓకే. ఓకే చూడండి. రీకన్సిల్ తీసుకోండి. మొత్తం 6.0లో చేంజెస్ చేశారు.
ఇక్కడ మాన్యువల్ రీకాన్‌లోకి వెళ్ళాలి. ఓకేనా? చూడండి. ప్రీవియస్ దానికి దీనికి చాలా మార్పులు చేశారు. ఓపెన్ చేసి మాన్యువల్ రీకాల్ ఉంది కదా! రీకాల్ దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌కి దీనికి 2 మ్యాచ్ చేయాలి. ఓకే. వన్ సెకండ్. డిస్‌ప్లే మోర్ రివర్స్‌లో చూద్దాం. కొంచెం చేంజెస్ చేస్తున్నారు. చెక్ చేద్దాం. చాలా వరకు చేంజెస్ వచ్చాయమ్మా దీంట్లో. ఐ థింక్. ఇన్‌స్ట్రుమెంట్ నంబర్ అవన్నీ ఇక్కడ వచ్చేటివి. సో, ఇక్కడ చూడండి. లెడ్జర్ సిండికేట్ బ్యాంక్. ఇక్కడ సెలెక్ట్ టోటల్, గ్రాండ్ టోటల్ ఈక్వల్‌గా రావాలన్నమాట. ఇన్‌స్ట్రుమెంట్ డేట్. ఇన్‌స్ట్రుమెంట్ నంబర్ అంటే చెక్ మీద నంబర్స్ ఉంటాయి కదా! ఒక 3 నంబర్స్ ఆ నంబర్స్ అన్నమాట. అవి ఇక్కడ షో చేసేటివి. ఓకే. కొంచెం చేంజెస్ అయితే చేశారు. చూడండి. డేటు, పర్టిక్యులర్స్. ఇప్పుడు మనం నాదేమో ఎస్‌బీఐ బ్యాంక్ ఉంటది. కస్టమర్‌దేమో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉంటది. అది తీసుకొని వాళ్ళు బ్యాంక్‌కి వెళ్లి మారిస్తే మన అకౌంట్‌లో ఏ డేట్‌లో పడింది. సో, దానికి దీనికి మ్యాచ్ అవుతున్నాయా లేదని చెక్ చేసుకోవాల్సొస్తది. ఓకే. యాహ్! యాక్చువల్‌గా ఇక్కడే చూస్తాం అది. చెక్ రిజిస్టర్‌లో, వెబ్ అండ్ వన్‌లో. కానీ ఇక్కడ కొంచెం చేంజెస్ చేశారు. సెల్ మ్యాచెస్. చూడండి డేట్ ఇస్తున్నాను. 1 మే ఉంది కదా! నేను 1/6 ఇస్తున్నా. ఆగస్ట్ అంటే సెప్టెంబర్. సెప్టెంబర్ అంటే అక్టోబర్. మళ్ళీ ఇక్కడి నుంచి కనిపించకుండా వెళ్ళిపోయాయి. ఓపెన్ చేస్తున్నాను. మాన్యువల్ అకౌంట్ 1 మే, జులై అంటే ఆగస్ట్ 18, అక్టోబర్ అంటే నవంబర్. చూసారా? రీకాన్సిల్ నుంచి రీకాన్సిలేషన్ అయిపోయాయి. ఓకే. ముందు డైరెక్ట్‌గా ఇచ్చేవాడు. ఇప్పుడు కొంచెం మార్చారు. మాన్యువల్ అని ఇచ్చారు. ఇది క్లిక్ చేస్తేనే వచ్చేటివి. ఇప్పుడు కొంచెం మాన్యువల్ అని ఇచ్చారు. 15, 15, 15, 15 జూన్ అంటే జులై. 18, 17 అంటే అక్టోబర్. అక్టోబర్ అంటే నవంబర్. చూడండి రీకాన్సిల్ నుంచి రీకాన్సిలేషన్ అయిపోతుంది. చూసారా? రీకాన్సిల్ నుంచి రీకాన్సిల్ అయిపోయింది. సో, దీన్నే మనం బీఆర్ఎస్ అని చెప్పుకుంటాం. దీన్ని మనం బీఆర్ఎస్ అని చెప్పుకుంటాం. కొన్ని చేంజెస్ చేశారమ్మా. 5.1కి దీనికి కొన్ని చేంజెస్ అయితే వచ్చేసాయి. ఓకే. సో, బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌కి బ్యాంక్‌కి వెళ్లి తీసుకున్న స్టేట్‌మెంట్‌కి ఈక్వల్ అవ్వాలి. సో, దీన్నే మనం బీఆర్ఎస్ అని చెప్పుకుంటాం. అమౌంట్‌లు మ్యాచ్ అయిపోతాయి. మీరిచ్చిన డేట్‌లకి దీనిలకి మ్యాచ్ అయిపోతాయన్నమాట. ఆటోమేటిక్‌గా మీకు తెలుస్తుంది. ఓకే. సో, ఇది. దీన్ని బీఆర్ఎస్ అంటాం. ఇక లైక్ మనకి